2026 సంవత్సరం ఏప్రిల్ నెల పరాభవనామ సంవత్సరం 12వ రాశి మీనరాశి. ఈ మీనరాశికి ఏలినాటి శని 2వ భాగం. కుంభంలో 2 సంవత్సరాలు 6 మాసాలు అయిపోయి 2025 మార్చి 30వ తారీఖున మీనానికి శని వచ్చాడు. 3 సంవత్సరాల 6 మాసాలు ఏలినాటి శని అయిపోయింది. ఇంకా 4 సంవత్సరాలు ఏలినాటి శని. అసలు ఏలినాటి శని అంటే ఏంటో తెలుసుకోవాలి. ఈ శని దుర్మార్గుడు మాత్రం కాదు. ప్రతివాడు నాకు శని పట్టాడురా అంటాడు. శని మాత్రం నిన్ను పట్టడం లేదు, అది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. శని నిన్ను పట్టకపోతే నీకు ఎందుకు బాధలు వస్తున్నాయి, నీకు అనుమానం వస్తుంది. శనిని నువ్వు పడుతున్నావు. ఏమిటి అంటే చెయ్యరాని తప్పుడు పనులు ఎవ్వరు తెలియకుండా చేసి, ఎవరికి తెలియదులేదులే అంటే దాన్ని గ్రహించేవాడు ఒకడు ఉన్నాడని నీకు తెలియదు. భగవంతుడు అనేవాడు ఒకడున్నాడు. ఆ భగవంతుడు ఎట్లా ఉంటాడు? ఆకాశం ఉందండి. ఆకాశం ఎట్లా ఉంది? కప్పులాగా ఉంది. అక్కడ ఏమీ లేదు అని నువ్వు అనుకుంటావు. ముందు చంద్రమండలం వచ్చింది, తర్వాత దానికంటే పైన సూర్యమండలం వచ్చింది, దానికంటే పైన నక్షత్ర మండలం వచ్చింది, దానికంటే పైన ఆది పరాశక్తినే ఉంది. మరి అక్కడ ఏమీ లేదనుకుంటాం చాలా తప్పు. అంతా ఉన్నదని నువ్వు అనుకుంటున్నావు. ఏమున్నది? నీ శరీరం ఉంది, నీకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు ఉన్నారు, నీకు భార్య వచ్చింది, నీకు పిల్లలు ఉన్నారు, నీకు ఇల్లు ఉంది, వాకిలు ఉంది. ఇవన్నీ నీకు శాశ్వతంగా ఉంటాయని నువ్వు అనుకుంటున్నావు. ఇవి శాశ్వతంగా ఉండేవి కావు. శాశ్వతంగా ఉండేది ఇంకోటి ఉంది. ఉన్నది లేనట్లుగా, లేనిది ఉన్నట్టుగా. నీకు ఏది ఉండకూడదో అది ఉన్నది అనుకుంటున్నావు. నీకు భార్య పిల్లలు అందరూ కూడా కావాలి, వాళ్ళకి ఏదో సంపాదించాలి, వాళ్ళకి పెట్టాలి, వాళ్ళు నిన్ను చూస్తారు అనేటువంటి ఆశ పెట్టుకుంటావు. నరసింహ శతకంలో పద్యం ఉంది. తల్లి తండ్రులు, భార్య తనయులు, ఆప్తులు, భావ మనదులందరూ మేనమామగారు ఘనముగా బంధువులు కలిగినప్పటికైనా తాను తల్లగా వెంట తగిలి రారు. యముని దూతలు ప్రాణమపహరించుకపోగా మమతతో పోరాడి మాన్పలేరు. బలగమందరూ దుఃఖపడుట మాత్రమే కాని ఇంచుక మాయుష్యమివ్వలేరు. చుట్టముల మీద భ్రమదీసి చూరచెక్కి సంతతము మిమ్ము నమ్ముట సార్థకంబు. భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర. తల్లిదండ్రులు, భార్య తనయులు, ఆప్తులు, భావనదులన్నలుగా మేనమామగారు ఘనముగా బంధువులు కలిగినప్పటికైనా తాను తల్లగా వెంట తగిలిరారు. యముని దూతలు ప్రాణమపహరించుకపోగా మమతతో పోరాడి మాన్పలేరు. బలగము అందరూ దుఃఖపడుట మాత్రమే కాని ఇంచుక ఆయుష్యమివ్వలేరు. చుట్టముల మీద భ్రమదీసి చూరచిక్కి సంతతము మిమ్ము నమ్ముట సార్థకంబు. భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర. నువ్వు పుట్టినా చివరికి చచ్చినా నీతోటి పాటు వచ్చేది లేదు. నువ్వు పుట్టేటప్పుడు తల్లి గర్భంలో మరి 1 ఏళ్ళు 2 ఏళ్ళు మురుగు, చీము, పురుగుల మధ్యలో నానా అవస్థపడి జన్మ ఎత్తి చివరికి అంతా నాదనుకొని చివరికి మొత్తం పోగొట్టుకొని అంతా అయిపోయిన తర్వాత అంతా నా వాళ్ళగా పెట్టాలనుకొని పెట్టి చివరికి ఎవరు నిన్ను చూడక తినటానికి పనికొస్తారు కానీ నిన్ను బతికించడానికి నీవు పడే బాధ చూడటానికి ఎవ్వరు ఉండక
చివరికి పోయే రోజు ఏడ్చుకుంటూ పోతున్నాడు ప్రతి వ్యక్తి. ఎప్పుడు కూడా భగవంతుడి నామస్మరణ 24 గంటలు చేయాలి. ఎందుకంటే చివరి టైంలో ఎవరైనా సరే భగవంతుడిని నామస్మరణ చేస్తూ ప్రాణం వదిలితే మళ్ళీ జన్మ లేదు. కాబట్టి అటువంటి జీవితం మానవుడికి కావాలి. ఎందుకంటే ఇవాళ ఉన్న పరిస్థితి ఏంటంటే అధిక విద్యావంతుల ప్రయోజకులైది, పూర్ణ శుంఠవు సభాపూజులైది, సత్యవంతుల మాట జన విరోధంబాయే, వదరుబోతుల మాట వాసికిక్కే, ధర్మవాదన పరులు దారిద్ర్యమందిరి, పరమలోబులు ధనప్రాప్తులైరి, పుణ్యవంతులు రోగభూత పీడితులైరి, దుష్టమానవులు వర్ధిష్ణులైరి. మరి ఇన్ని జరుగుతున్నాయి. ఎందుకంటే మంచి చెప్పేవాడు పనికిరాడు, చెడు చెప్పేవాడు బాగా పనికొస్తాడు. మరి విద్య అనేది పనికిరావట్లా. విద్య అనే దానికి అర్థం ఏమిటి? విద్య అనేది ఇక్కడ తను బతికి ఒకరిని బతికించగలిగింది విద్య. మరి అధిక విద్యావంతులు పనికిరాని వాళ్ళు విన్నారు. ఏమి చెప్పిన వాళ్ళు చెప్పాల్సి తెలియని వాడు చెప్పే మాట వింటున్నారు. ఓనమాలు కాని వాళ్ళు నాయకులు అవుతున్నారు. సంతకం పెట్టని చేత కాని వాళ్ళు మరి రాజ్యాధిపతులు అవుతున్నారు. మరి విద్యావంతులు ఒకరికి చెప్పి ఒక మంచి చేయగలిగిన వాళ్ళు పనికి రాకుండా పోతున్నారు. కాబట్టి మంచి వాళ్ళు ఎవరికి కూడా ఎట్లా బతకాలి, ఎట్లా జీవితం గడుపుకోవాలి అనేటువంటి బాధ, దుఃఖం ఎక్కువ అవుతుంది. కాబట్టి ఇప్పుడు చెప్పేది ఏమిటి అంటే ఈ జ్యోతిష్యం అనేది ఎటువంటిది అనేది తెలుసుకోవాలి. ఈ జ్యోతిష్యం ఎట్లా ఉంటుందంటే అమావాస్య చీకట్లో లైటు లేకపోతే ఎక్కడ ఏముంది కనుక్కోలేదు. చిన్న అగ్గిపుల్ల గీస్తే అంతా కనబడుతుంది, అంతా చూస్తాం, ఎక్కడ ఏముందో తెలుస్తుంది. జ్యోతిష్యం అనే పదానికి అర్థం ఏంటంటే చీకట్లో అగ్గిపుల్ల గీస్తే చూసినట్లుగా నీ డేట్ ఆఫ్ బర్త్, నీ జాతకం, నీ హస్త సాముద్రిక ద్వారా నీవు జరిగింది, జరుగుతున్నది, జరగబోయేది మొత్తం చెప్పగలగటమే జ్యోతిష్యం. మరి జ్యోతిష్యం డేట్ ఆఫ్ బర్త్ ద్వారా చెబుతున్నాం. హస్త సాముద్రికము, ఈ హస్త సాముద్రికం ఏమన్నారంటే సాముద్రికం అనగా సముద్రం కంటే గొప్పది సాముద్రికం. ఈ సాముద్రికంలో రేఖలను బట్టి చెప్పేది. అన్ని రేఖలు చూశాను, అయితే పుస్తకంలో అన్ని రేఖలు చూశాను. ఒక రేఖ మాత్రం నేను చూడలేకపోయినాను. ఏమిటి అంటే సువర్ణ రేఖ. ఈ సువర్ణ రేఖ అరిచేతిలో ఉంటుంది. ఇంతవరకు నాకు 60 సంవత్సరాల నుంచి హస్త సాముద్రిక చూస్తున్నా. సువర్ణ రేఖ ఉన్న మనిషి ఇంతవరకు నాకు అంతా పడలేదు, నేను చూడలేకపోయినాను. జ్యోతిష్యం అనేది ఎట్లా ఉంటుంది అంటే ఎవరి డేట్ ఆఫ్ బర్త్ ఎట్లా ఉంటుంది. ప్రతి వారి జ్యోతిష్యం డబ్బుల కోసం నేను జ్యోతిష్యం చూడలే. ఏ జాతకం ఎట్లా ఉంటుంది, ఏ గ్రహానికి సంబంధించిన జాతకం ఎట్లా ఉంటుంది, ఏ రాశికి సంబంధించిన జాతకం ఎట్లా ఉంటుంది, ఏ గ్రహానికి సంబంధించిన జాతకం ఎట్లా ఉంటుంది. దీనికోసం జీవితం మొత్తం ధారపోసి కష్టపడ్డాం. అయితే ఈ చదువుకుంటానికే జీవితం మొత్తం గడిచిపోయింది. వీడు జ్యోతిష్యం పిచ్చోడ్రా, హస్త సాముద్రికాలు పిచ్చోడ్రా, జాతిరాళ్ళ పిచ్చోడ్రా అన్నారు. జాతిరాళ్ళు కనుక్కోవటం. ఇంతకుముందు ల్యాబ్ వచ్చింది, ఇప్పుడు ల్యాబ్ వచ్చింది, అప్పుడు ల్యాబ్ లేదు. జాతిరాళ్ళు పరీక్ష చేయటం, హస్త సాముద్రిక చెప్పటం, డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకాలు చెప్పటం, వీడి కోసం కష్టపడటమే 100కి 80 వంతులు జరిగిపోయింది. 20 వంతులు నేను చెప్పే రోజు వచ్చేపటికల్లా చెబితే వినేవాళ్ళు 1000 మందిలో 4 ఉంటారేమో. కాబట్టి ముందు జ్యోతిష్యం చెప్పాలి అంటే జ్యోతిష్యం చెప్పేవాడికి ప్రవర్తన కావాలి. ఏమిటి? సత్యము, ధర్మం. అబద్ధం ఆడకుండా ఉంటాం, ధర్మంగా సంచరించడం, అధర్మమైన పనులు చేయకుండా ఉంటాం. ఎందుకంటే నేను చెప్పేదంటూ ఒకటే చెబుతా, 100 జాతకాల్లో 1 తప్పు చెబితే 99 తప్పు చెప్పినట్లే. అట్లాగే మహాపతివ్రత 100 నోములు నోచిన తర్వాత
ఒక్క నువ్వు నొస్తే ఒక రంకు చేస్తే 100 నువ్వులు పోయినట్లే. జ్యోతిష్యం చెప్పడానికి కావాల్సిన శక్తి ఏమిటంటే సత్యం, ధర్మం. ఈ సత్యము ధర్మానికి ఉంటే డబ్బులు రావు. అబద్ధం చెబితే డబ్బులు వస్తాయి. సత్యం చెప్పేవాడికి డబ్బులు రావు. ధర్మం రక్షతే రక్షిత. ధర్మాన్ని నువ్వు రక్షిస్తే నిన్న ధర్మం రక్షిస్తుంది. ధర్మస్య జయోస్తు, ధర్మం జయిస్తుంది. అధర్మస్య నాశోస్తు, అధర్మం నాశనం చేస్తుంది. ప్రాణిషు సద్భావనాస్తు, అన్ని ప్రాణులు బాగుండాలి. అన్ని ప్రాణులు బాగుండాలంటే విశ్వస్య కళ్యాణం వస్తు, విశ్వం మొత్తం బాగుంటుంది. చూడండి, ధర్మస్య జయోస్తు, అధర్మస్య నాశోస్తు, ప్రాణిషు సద్భావనాస్తు, విశ్వస్య కళ్యాణం వస్తు. ఈ ప్రవర్తన ప్రజలకు, ప్రపంచాన్ని పరిపించే రాజులకి, సమస్త భూలోకంలో ఉండేటువంటి సమస్త మానవాళికి ఈ జ్ఞానం కలగాలి. ఈ జ్ఞానం కలగాలంటే మరి సత్య ధర్మాల కట్టుబడ్డటువంటి దైవ బలాన్ని సంపాదించిన జ్యోతిష్యుల దగ్గర జ్యోతిష్యం చెప్పించుకొని, నీకున్న లోపం ఏంటో తెలుసుకొని, దానికి తగిన బలం వచ్చేటువంటి దైవ బలాన్ని సంపాదించుకొని అందరూ సుఖంగా ఉండాలి. ఈ మీనరాశి వాళ్ళకి ఏనాటి శని వల్ల జన్మల్లో ఉన్నటువంటి శని చాలా కష్టపెడతాడు. కాబట్టి ఇంకా 4 సంవత్సరాలు లేనినాడు శని ఉంది. కాబట్టి ఈ రాశి వాళ్ళు ఎంత జాగ్రత్త పడితే అంత మంచిది. స్వస్తి.